అత్తాకోడళ్ల దేశభక్తి. అదొక మారుమూల పల్లెటూరు. పేరు భూదేవిపల్లి. పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరి వాళ్ళంతా భూదేవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ ఊరికి పట్టిన అదృష్టం సర్పంచ్గా ఉన్న శారదైతే, దురదృష్టం మాత్రం బాగా డబ్బున్న భూషణం. ఊరి కోసం శారద చేసే మంచి పనుల్ని చూసి ఓర్వలేకపోయేవాడు భూషణం. ఎలాగైనా శారదని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని ఎంతటి కిరాతకమైన పని చేయటానికైనా సిద్ధపడేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా తిరిగి సర్పంచ్ ఎన్నికలు రానే వచ్చాయి. ఒకనాడు ఊరి వాళ్లంతా బాధతో సర్పంచ్గా ఉన్న శారద ఇంటికొచ్చారు. దిగులుగా ఉన్న వాళ్ల ముఖాల్ని చూసిన శారద, ఇదేంటి, ఎప్పుడు నా ఇంటికొచ్చినా నవ్వుతూ వచ్చే ఊరోళ్ళంతా ఈరోజుట బాధపడతా దిగులు మొఖాలేసుకుని వచ్చారు. కారణమేమిటి? మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా శారద పిన్ని. అవును కృష్ణవేణి, ఎన్నికలు రావడం మంచిదే కదా. ఏం మంచిదో ఏమో పెద్దమ్మ, ఈసారి ఎన్నికల్లో ఆ భూషణం గారు కూడా పోటీ చేస్తారని ఊరంతా కోడేకొస్తుంది. పోటీ చేయడం అనేది ప్రతి ఒక్కరు హక్కు సరస్వతి. భూషణం గారైనా, నువ్వైనా, నా కోడల అనామేకైనా, పిడకలు చేసుకుంటూ జీవించే పద్మావతి, ఇట ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. తప్పులేదు, అది తప్పు కూడా కాదు. శారదమ్మ తల్లి, పెద్దాడిగా నేను మాట చెప్తాను, కాదనవు కదా. అయ్యో పెద్దయ్యా, తమరు మా అందరికంటే పెద్దోళ్ళు. తమరేం చెప్పినా అన్ని విధాలా ఆలోచించే చెబుతారు. చెప్పండి పెద్దయ్యా, మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా? మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమిటో చెప్పండి. మాతో పాటు మీరు కూడా ఆ భూషణం ఇంటికి రండి తల్లి అని గోవిందయ్య చెప్పగానే ఊరి వాళ్ళంతా అయోమయంగా ఒకరినొకరు చూసుకుని గోవిందయ్యని చూశారు. శారద ఏమీ అర్థం కానట్టుగా, భూషణం ఇంటికా? ఎందుకు పెద్దయ్యా అని అడిగింది. అప్పుడు వెంటనే కృష్ణవేణి, సరస్వతి కూడా అడుగుతారు. అవును పెద్దయ్యా, శారద పిన్ని ఎందుకు ఆ భూషణం ఇంటికి రావాలి? చెప్పు పెద్దయ్యా, ఎందుకు శారద పెద్దమ్మని ఆ భూషణం ఇంటికి రావాలని తమరు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలే ఇద్దరికి పడదు. పడదనే విషయం నాకు కూడా తెలీదా చెప్పండి. ఎవరు ఏ విధమైన కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా ఏనండి అని ఆ పెద్దయ్య చెప్తూ ఉండగా ఇంట్లో నుంచి అనామిక బయటకొచ్చింది. అత్తయ్య, ఈ పెద్దయ్య మిమ్మల్ని ఆ భూషణం ఇంటికి ఎందుకు రమ్మని పిలుస్తున్నాడో నేను చెప్పనా? నీకు అర్థమైతే చెప్పుకోవాలా? మిమ్మల్ని తీసుకుని ఆ భూషణం ఇంటికెళ్ళి మేమంతా ఈసారి కూడా ఏకగ్రీవంగా శారదమ్మ గారిని సర్పంచ్గా ఎన్నుకుంటున్నాం, తమరు పోటీ చేయకుండా తప్పుకోండని చెప్పడానికి. అంతే కదా పెద్దయ్యా? అవును తల్లి, ఈ పెద్దయ్య మనసుని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పటంతో ఊరి వాళ్ళంతా సంతోషపడ్డారు. శారదని తీసుకుని భూషణం ఇంటికొచ్చారు. భూషణం ఊరి వాళ్లతో వచ్చిన శారద వైపు చూస్తాడు. సర్పంచ్ శారద గారిని తీసుకొని ఊరి వాళ్ళంతా నా ఇంటికొచ్చారంటే విషయం ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను ఈసారి ఎన్నికల నుంచి తప్పుకోను. ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక వెళ్ళొచ్చు. అది కాదు భూషణం బాబు, శారదమ్మ తల్లి ఊరికి ఎంతో మేలు చేసింది. అంతకుముందు తమరున్నప్పుడు చేయలేని ఎన్నో మంచి మంచి పనులు చేసింది. ఊరి మధ్యలో నేల కోసం ట్యాంకి కట్టించింది. నేల సమస్యని తీర్చిపెట్టింది. స్కూల్ కట్టించి పిల్లలకి చదువు చెప్పిస్తుంది. పంచాయతీ ఆఫీస్ కట్టించింది. ఇట చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చాలా మంచి పనులు చేసింది పెద్దయ్య. రోడ్లు వేయించింది, బస్సు తీసుకొచ్చింది. ఈ ఊరు మారుమూల పల్లెటూరైన అన్ని వసతులున్న కల్పతరువుని చేసింది. శారదగారే ఇవన్నీ చేశారు. నేను కాదంటలేదు కదా. అందుకే బాబు, ఈసారి కూడా శారద పిన్నినే సర్పంచ్గా ఎన్నుకుందాం. మరిన్ని మంచి పనులు చేసుద్ది కదా, మన ఊరికి ఎంతో మేలు కలుగుతుంది. ఓహో కృష్ణవేణి, నువ్వు కూడా నాతో మాట్లాడి సాహసం చేస్తున్నావంటే నిన్ను మనసారా మెచ్చుకోవాలి. ఎవరిని చెప్పినా సరే ఈసారి జరగబోయే సర్పంచ్ ఎన్నికల నుంచి నేను తప్పుకునే ప్రసక్తే లేదు. పోటీ చేస్తాను, గెలుస్తాను. మీరే గెలిపిస్తారు. ఇక వెళ్ళిరండి అని భూషణం ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంటాడు. అందరూ దిగులుతో ఉండటం చూసిన అనామిక, ఎందుకు దిగులు పడుతున్నారు? మన ఓటు హక్కు మన చేతిలోనే ఉంది. మనకు నచ్చిన వాళ్ళకి మనం మన ఓటు వేసుకుని గెలిపించుకుందాం అని చెప్పింది. ఊరి వాళ్లకు అది కూడా వాస్తవమే గదా అనిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఊళ్ళో శారదా భూషణాల ప్రచారం జోరుగా సాగుతోంది. ఊరి వాళ్ళు ఓట్లు వేశారు. ఫలితంగా భూషణం గెలిచాడు.
నమ్మిన శారద ఓడిపోయింది. అయినా సరే శారద బాధపడలేదు. ఊరి వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విజయ గర్వంతో బ్యాండ్ మేళంతో భూషణం శారద ఇంటికొచ్చాడు. ఊరి వాళ్ళంతా మౌనంగా తలలు దించుకున్నారు. ఇప్పుడేమంటావు శారదమ్మ? అభినందనలు భూషణం గారు. ఎవరు గెలిచినా ఊరికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి. అసలు ఊరు బాగుపడ్డం అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని వెళ్ళిపోతాడు భూషణం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ళు శారదా అనామికలతో పాటు ఊరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. డబ్బు పిచ్చున్న భూషణం ఊరి బాగు కోసం వస్తున్న నిధుల్ని స్వాహా చేసేస్తూ ఊరిని పట్టించుకోవటం మానేస్తాడు. ఒక ఏడాదిలోనే ఊరంతా కరువు ప్రాంతంగా తయారైపోతుంది. ఓ రాత్రివేళ నిద్రపట్టక పెరట్లో ఒంటరిగా ఉన్న అత్తగారు శారదా దగ్గరికి అనామిక వచ్చింది. దేని గురించి ఆలోచిస్తున్నారత్తయ్య? రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎట్టా చెయ్యాలని ఆలోచన చేస్తున్నాను కోళ్ళ. మనమెందుకు ఆలోచించాలి? సర్పంచ్ భూషణం ఉన్నాడు కదా, అంతా ఆయన చూసుకుంటాడులేండి. ఏం చూసుకుంటాడు కోళ్ళ? సర్పంచ్గా గెలిచినా ఊరుని చూసుకున్నా చాలదా చెప్పు? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఊరు ఎట్టాగుండేది? పచ్చని చెట్లతో, పగులు లేని రోడ్లతో, క్షణం కూడా పోని కరెంటుతో, ఏ సమస్య లేకుండా నవ్వుతూ సంతోషంగా ఉండేదత్తయ్య. మరి ఇప్పుడెలా ఉంది కోళ్ళ? అంత నాశనం వినాశనం. పచ్చదనం కింద నాటిన మొక్కల్ని నీళ్లు పోయించడం లేదు, దాంతో అన్నీ ఎండిపోయాయి. పెరిగిన చెట్లని కట్టెలుగా కొట్టి అమ్ముకుంటున్నాడు. రోడ్లు చూస్తే గొంతులు పడ్డాయి. నీళ్ల సమస్య, చదువు సమస్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలున్నాయత్తయ్య. మరి ఇలాంటి సమస్యల్లో రిపబ్లిక్ డేని ఎట్టా జరిపిస్తాడు చెప్పు నువ్వే? అవి మనం అనుకుంటే ఎలా అత్తయ్య? ప్రతి ఊర్లో రిపబ్లిక్ డేని ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తూ ఉత్తమ దేశభక్తిని కనబరిచిన ఊరికి అదనంగా ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా అందుకు కారణమైన వాళ్లకి ప్రత్యేక బహుమతులను కూడా ఇస్తామని ప్రకటించింది కదా. ఆ డబ్బుల కోసమైనా భూషణం రిపబ్లిక్ డే జరిపిస్తాళ్లే. నువ్వు చెప్పింది కూడా జరిగే అవకాశం ఉందిలే కోళ్ళ. కాకపోతే రేపు ఊరంతా కలిసి భూషణం ఇంటికెళ్ళి అడుగుదాం. సరే అత్తయ్య, ఇక పదండి పడుకుందాం అని శారదను తీసుకుని ఇంట్లోకెళ్ళింది అనామిక. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున ఊరంతా కలిసి భూషణం ఇంటికొచ్చారు. ఏంటి శారదమ్మ, ఊరందరినీ తీసుకుని ఇలా వచ్చావు? మా అత్తయ్యని ఊరోళ్ళంతా కలిసి తీసుకొచ్చారు. ఎందుకో? భూషణం గారు, 2 రోజుల్లో దేశం మొత్తం జరుపుకునే పండగ వస్తుంది. పంచాయతీ ఆఫీసు పాడైపోయింది, స్కూల్ చూస్తే మూలన పడిపోయింది. అయితే నన్నేం చేయమంటారు? అదేనండి, ఆ రెండిట్లో ఏదోటి బాగు చేయించండి. ఊరంతా దేశభక్తి పండుగని జరుపుకుందాం. ఇప్పుడు ఖజానా అంతా ఖాళీగా ఉంది. అయినా దేశభక్తి పండుగని దేశం మొత్తం జరుపుకుంటుంది కదా. మన ఒక్క ఊరు జరుపుకోపోతే ఏమీ కాదు. వెళ్ళండి, దేశభక్తి పండుగని కట్టుకట్టుకొని వచ్చారందరూ అని భూషణం ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అందరూ కలిసి శారద వాళ్ళ ఇంటి బయట మంచాల్లో కూర్చుని ఆలోచిస్తున్నారు. అప్పుడు అత్తాకోడళ్ళు శారదా అనామికలు బాగా ఆలోచన చేసి, ఇలా చూడండి, ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. దేశం మొత్తం గర్వంగా జరుపుకునే దేశభక్తి పండగని మనం జరుపుకోకుండా ఉండడం అంత మంచి పద్ధతి కాదు. మనకున్నంతలో మనం జరుపుకుందాం. ఎట్టా శారద తల్లి? పెద్దయ్య, ఆ రోజున ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి ఇంటి ముందు ఎగురుతున్న జెండా ముగ్గులేద్దాము. ఎవరో తొక్కకుండా ఏర్పాట్లు చేసుకుందాం. నడిచే వాళ్ళకి దారిద్దాము. ప్రతి ఇంటికి రెపరెపలాడుతున్న ఒక జెండాని కట్టుకుందాము అని అనామిక చెప్పగానే ఊరి వాళ్ళంతా సంతోషపడ్డారు. మరి జెండా వందనం ఎక్కడ చేద్దాం శారద పిన్ని? మా ఇంటి దగ్గరే కృష్ణవేణి ఇంటి ముందు గద్దె ఏర్పాటు చేస్తాము. ఆ రోజున పిల్లలు పెద్దలు అందరం కలిసి మా ఇంటికి వచ్చేయండి. జెండా వందనం చేసుకుని పాయసం తాగుదాం అని చెప్పగానే ఊరి వాళ్ళంతా సంబరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 రోజులు గడిచాయి. ఇక ఆ రోజు రిపబ్లిక్ డే. అందరూ పొద్దున్నే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి జెండా ముగ్గులు వేశారు. ఇంటికొక జెండాని కట్టుకున్నారు. అందరూ కలిసి శారదా ఇంటికొచ్చారు. అత్తా కోడళ్ల ఇల్లు జెండా రంగులతో మెరిసిపోతూ కనబడింది. ఊరివాళ్లు మెచ్చుకున్నారు. అత్తా కోడళ్ళని అభినందించారు. శారదమ్మ తల్లి, మీ అత్తా కోడళ్ళ దేశభక్తి చాలా బావుందమ్మా. ఈ పండగని మనూరెప్పటికీ మర్చిపోదు అని చెబుతూ ఉండగా అరవింద్ అనే ప్రభుత్వాధికారి అప్పుడే అక్కడికి వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా వాళ్ళంతా చేస్తున్న జెండా వందన కార్యక్రమాల్ని చూశాడు. వాళ్ళిచ్చిన పాయసం తిన్నాడు. అప్పుడు గోవిందయ్యని ఇలా అడిగాడు. ఇలా చూడు పెద్దయ్య, మీ ఊరికి పంచాయతీ ఆఫీస్ గాని స్కూల్ గాని లేదా? అసలు ఈ ఊరి సర్పంచ్ ఎక్కడున్నాడు? తమరెవరు బాబు?
మా ఊళ్ళో కొత్తగా చూస్తున్నాను. నేనేదో పని మీద అలా వెళ్తుంటే ఇక్కడిలా దేశభక్తి పండుగ జరుగుతుండడం కనిపించింది. నచ్చింది, అందుకే ఇలా వచ్చాను. ఎక్కడైనా జెండా వందనం పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ కదా చేస్తారు, మరి ఈ ఊళ్ళో అలా చేయటం లేదేంటా అని అడుగుతున్నాను అంతే. మా ఊరికి సర్పంచ్ ఉన్నాడు బాబు. ఒకప్పుడు అదిగో ఈ తల్లి శారదమ్మే సర్పంచ్గా ఉండేది. అప్పుడు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆ భూషణం ఉన్నాడు, అన్నిటినీ నాశనం చేస్తా మా బతుకుల్ని ఈ ఊరిని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇట్ట ఈ దేశభక్తి పండుగ ఏం చేస్తాడు చెప్పు బాబు అని చెప్పగానే అరవింద్ వెంటనే శారద దగ్గరికి వచ్చాడు. నమస్తే మేడం, నా పేరు అరవింద్. నమస్తే బాబు. తమరో? నేను కలెక్టర్ కార్యాలయం నుంచి వస్తున్నాను. ఉత్తమ దేశభక్తిని కనిపించిన ఊరికి అదనంగా ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా అందుకు కారణమైన వాళ్ళకి ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదండి. అవును సార్. నేను ఆ పని మీదే వచ్చాను. మీ ఊరంతా చాటుకున్న మీ దేశభక్తి నాకు బాగా నచ్చింది. మీరు మీ ఊరు సెలెక్ట్ అయింది. తొందరలోనే బహుమతులతో నేను మళ్ళీ మీ ఊరు వస్తాను అని చెప్పగానే ఊరంతా సంబరపడింది. ఇక్కడ సర్పంచ్ భూషణం ఇంటికి ఎలా వెళ్ళాలి? అతనింటికి ఎందుకు బాబు? అతనికి ప్రత్యేక బహుమతి వచ్చింది, అది ఇవ్వాలి కదా అని చెప్పగానే గోవిందయ్య దారి చెప్పాడు. అరవింద్ వెళ్ళి భూషణాన్ని కలిసి దేశం మొత్తం గర్వంగా దేశభక్తి పండుగని జరుపుతుంటే తను మాత్రం పట్టింపు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నాడని భావించి భూషణాన్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించినట్లుగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక భూషణం ఇంట్లో ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అత్తాకోడళ్ళు ఊరి వాళ్ళతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక స్కూల్ గ్రౌండ్లో అనామికకి అర్చనకి ఫిష్ ఫ్రై పోటీ జరుగుతూ ఉంటుంది. గెలిచిన వాళ్లకి 25,000 ప్రైజ్ మనీ కింద ఇస్తారు. అక్కడున్న వాళ్ళందరూ ఆసక్తిగా ఆ పోటీని చూస్తూ ఉంటారు. అనామిక అత్తగారు శారద, అర్చన అత్తగారు సుశీల ఇద్దరూ కోపంగా చూసుకుంటూ ఉంటారు. తనలో తాను, సరిగ్గా చేపల ఫ్రై చేయడం రాని నా కోడలు అనామిక ఈ పోటీలో గనక గెలవాలంటే సుశీలను రెచ్చగొట్టి తన కోడలు చేసే చేపల ఫ్రై తినేలా చేసి కళ్ళు తిరిగి పడేలా చెయ్యాలి. అప్పుడు అర్చన ఓడిపోద్ది, నా కోడలు అనామిక గెలుసుద్ది. 25,000 రూపాయలు వస్తాయి. ఈ చేపల అమ్ముడు కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటుంది. సుశీల కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది. ఈ శారద ఏమిటో ఆలోచిస్తుంది, అది ఖచ్చితంగా నన్ను దెబ్బతీయడానికే. వామ్మో, ఈ శారదతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా శారద మధ్యలో కల్పించుకొని, నా కోళ్ళ గెలిచిన తర్వాత నీ ముఖం ఎలా చూపిస్తావో నేను చూస్తానే. గెలిచేది నీ కోడలు కాదే శారద, నా కోడలు. కావాలంటే పందెం. అసలే నా కోడలు అన్ని రకాల వంటలు చేయడంలో బాగా తిరిగిన చెయ్యి. ఈ ఫిష్ ఫ్రైని ఇంటి దగ్గర ఎన్నిసార్లు చేసిందో. చేసినప్పుడల్లా ఆహా ఓహో అనుకుంటూ తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది కదా, ఎల్లి ఆహా ఓహో అనుకుంటూ తినమ్మ బాగా. అక్కడ జరుగుతున్న పోటీలో నా కోడలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా తింటానే శారద. గెలిచిన తర్వాత కాదు సుశీల, ఇప్పుడే వెళ్ళి తినాలి. అప్పుడుగా నిన్ను నమ్ముతాను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదమ్మా శారద. అయితే నీ కోడలు వంటలు చేయడంలో చెయ్యి తిరిగిన అమ్మాయి కాదన్నమాట. నీతో నేను వాదన చేయను తల్లి, నేను చేస్తానుగా. సుశీలాయ్, నేను చెప్పే జాగ్రత్త గిను. నువ్వు నీ కోళ్ళలో ఎట్టాగో కలిసి మెలిసి ఉండడం లేదు. అర్చన గెలిస్తే ఆ డబ్బులు అదే తీసుకుపోద్ది, నీకేం ఇవ్వదు. యావేనంటే నేను ఫిష్ ఫ్రై చేశాను, విన్ అయ్యాను, డబ్బులు గెలుచుకున్నానని చెప్పుద్దే తప్ప అంతలా నేర్పించిన నీ గురించి ఏమీ చెప్పదు. ఈ విషయం బాగా గుర్తుంచుకో మరి అని శారద చెప్పగానే సుశీల ఆలోచనలో పడింది. అది చూసి సుశీల చిక్కిందని శారద సంతోషపడుతూ, సుశీల, నేను చెప్పినట్టు చేస్తే 50,000 ఇత్తా, బాగా ఆలోచించుకో మరి అని శారద చెప్పగానే సుశీల అత్యాశకుపోయింది. 50,000 ఇస్తావా? నిజంగానే 50,000 రూపాయలు ఇస్తావా శారదా? నిజం సుశీల, నువ్వు నీ కోడలు చేస్తున్న ఫిష్ ఫ్రై దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని, నా కోడలకి సరిగ్గా టీ పెట్టడమే రాదు, చికెన్ చేయమంటేనే ఎటా చెయ్యాలత్తయ్యా అని అడుగుద్ది. న్యాయ నిర్ణేతలను కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నానని చెప్పు. సరే శారదా, తప్పకుండా నువ్వు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను, కానీ నా డబ్బులు మాత్రం రెడీగా ఉంచు అని సుశీల క్షణం కూడా ఆలోచించకుండా మైక్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, అందరూ నన్ను మన్నించాలి. నా కోడలు అర్చన డబ్బుకి ఆశపడి ఈ పోటీలో పాల్గొంది. తనకి వంటలు చేయడం అసలు రాదు. దయచేసి అర్చన చేసింది తినకండి. ఒకవేళ మీరెవరైనా గనక తిన్నారంటే బాత్రూమ్స్కి పరిగెత్తాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ ఇష్టం. అందరికీ నమస్తే అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడొక పెద్ద మనిషి మైక్ తీసుకొని, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది. అలాగే ఒక కోడలి వంటల గురించి తన అత్తగారు చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. అందుకే అనామికని విన్నర్గా ప్రకటించి 25,000 రూపాయలు అందిస్తున్నా అని చెప్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. అనామిక సగం చేసిన ఫిష్ ఫ్రై వదిలిపెట్టి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది. శారద ఎంతో సంతోషపడుతుంది. అవతల సుశీల, అర్చన ఇద్దరు గొడవపడుతూ ఉంటారు. యువతల శారద తన కోడలు అనామికాని తీసుకుని చక్క ఇంటికొచ్చేస్తుంది. అనామిక చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి చాలా సంతోషపడుతుంది శారద. కోళ్ళ, ఒకసారి ఆ డబ్బులు ఇవ్వు, నా 2 కళ్ళు సరిపోవట్లేదు అని అనామిక దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకుని వాటినే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. నిజం చెప్పండి అత్తయ్య, ఏం మాయ చేశారు? సుశీల అత్తయ్య అలా ఎందుకు చేసింది? అర్చన నాకంటే చాలా బాగా వంటలు అవి చేస్తూ ఉంటుంది కదా. కోడలా, ఎంతకాలం ఈ చేప అమ్ముతూ ఉంటాను చెప్పు. ఈ డబ్బులతో ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, చక్కగా సంపాదించుకుందాం, సంతోషంగా ఉందాం. వ్యాపారమా? ఏ వ్యాపారం చేద్దాం అత్తయ్య? చేపల ఫ్రై పెట్టుకుందాం కోళ్ళ. అసలే చలికాలం కదా, ఏడిగా ఉండాలని చాలా మంది చేపల ఫ్రై తింటారు. మనం కూడా మంచి చోటు చూసుకొని చేపల ఫ్రై పెట్టుకుందాం. చేపలంటే ఇష్టం ఉండదు ఎవరికి చెప్పు. వాళ్ళందరూ వచ్చి చలికాలంలో వేడివేడిగా ఈ ఫ్రైని కొంటారు. నాకేమో సరిగ్గా చేపల ఫ్రై చేయడం రాదు కదా అత్తయ్య. నాకు తెలీదా కోళ్ళ, నీకేం వస్తాయో ఏం రావో అన్నీ నీకు నేర్పిస్తాను. మనం మాత్రం ఈ చలికాలం పోయే వరకు చేపల వ్యాపారం చేస్తున్నాం అంతే. సరే అత్తయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పార్ట్ టైం ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న రమేష్ రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చాడు. ఇంట్లో పిల్లలతో సహా అందరూ దిగాలు ముఖాలు వేసుకొని ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళని అయోమయంగా చూస్తూ, ఏం జరిగింది నాన్న, ఎందుకలా దిగులుగా ఉన్నారు? మన ఇంట్లో ఈ పూట చేపల యుద్ధం జరిగింది బాబు. అనామిక, ఈరోజు చేపలు పూర్తిగా అమ్ముడిపోయాయా? లేదండి, రోజులాగే ఈరోజు కూడా 2 కిలోల చేపలు మిగిలాయి. మరెందుకు చేపల కూర చేయలేదు? చేపల కూర చేయలేదని ఎవరు చెప్పారు మీకు? చేపల కూర చేసిన తర్వాత చేపల యుద్ధం ఎందుకు జరిగింది మన ఇంట్లో? నేను చెప్తాను నాన్న, నేను చెల్లి చేపల కూర తినమని చెప్పాము. అవును నాన్న, రోజు చేపల కూర ఏంటి నాన్న చండాలంగా? నువ్వు తాతయ్య రోజు చేపలు పట్టుకొస్తారు, అమ్మా నాన్నమ్మ వాటిని అమ్ముకొస్తున్నారు. అయినా కూడా కిలోనో 2 కిలోలోనో చేపలు మిగిలిపోతున్నాయి. వాటితో కూర చేస్తుందమ్మ. రోజు రాత్రిపూట మాకు చేపలు గోలేంటి నాన్న. అందుకే నాన్న, నేను చెల్లి అన్నం తినలేదు. పిల్లలో తినలేదు కదా అని నేను మీ నాన్న కూడా తినలేదురా. అత్తయ్య మావయ్య తినలేదని నేను కూడా తినలేదండి అని చెప్పగానే మొత్తానికి ఇంట్లో ఈ పూట చేపల కూరని ఎవ్వరూ అన్నంలో తినలేదన్నమాట. సరే, ఏం కావాలో చెప్పండి, ఆర్డర్ పెట్టుకుందాం. ఈరోజు డెలివరీ చేయగా వచ్చిన డబ్బుల్ని ఇలా ఖర్చు చేద్దాం అని చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరూ సంతోషపడి పరుగున రమేష్ దగ్గరికొచ్చారు. నాన్నా, నానా నాకు చికెన్ బిర్యానీ. నాన్న, నాకు చికెన్ టిక్కా బిర్యానీ. బాబు, అది ఇది వద్దు, అందరికి చికెన్ బిర్యానీ తెప్పించు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం. ఏమంటారా పిల్లలు? సర్లే నాన్నమ్మ, పని చేసి అలసిపోయి ఇంటికొచ్చిన నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు భవ్యకి ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాం. సరే, అందరికీ చికెన్ బిర్యానీ పెడతాను అని రమేష్ ఆర్డర్ పెడతాడు. అందరూ సంతోషపడతారు. చికెన్ బిర్యానీ రావటానికి 10 నిమిషాలు పడుతుంది. ఇంతలో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. చికెన్ బిర్యానీ రాగానే తినడానికి రెడీ చేయి అనామిక. అలాగేనండి, తప్పకుండా చేస్తాను అని అనామిక చెప్పగానే రమేష్ తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. అందరూ గుమ్మం వైపు ఆశగా చికెన్ బిర్యానీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మీ, లెగ్ పీసులు వస్తే నాకు చెల్లికి వెయ్యాలి, లేదనుకో ఇద్దరం గోల్ గోల్ చేసేస్తాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున మన ఇంటికి వచ్చేస్తారు. అవును మమ్మీ, నానమ్మ, తాతయ్య మీకు కూడా చెప్తున్నాను. అబ్బాబాబా, తెలుసులేవే మనవరాలా, ఎప్పుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చినా అందులో ఉండే లెగ్ పీసులు మీ ఇద్దరికి ఇచ్చినట్టే కదా, ఇప్పుడు కూడా ఎత్తానులే, అంతే కదా? అవును నానమ్మ అని భవ్య అంటూ ఉండగా చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది. అనామిక తీసుకుంది. అందరూ తినటానికి కూర్చున్నారు. అనామిక అందరికీ చికెన్ బిర్యానీ పెట్టింది. లెగ్ పీసుల్ని పిల్లలు హరీష్కి, భవ్యకు వేసింది. అందరూ సంతోషంగా చికెన్ బిర్యానీ తిని పడుకున్నారు. మరుసటి రోజున రమేషు, ప్రసాదులు చేపల వేట కోసం వల తీసుకుని సెలయేటి దగ్గరికొచ్చారు. ఒడ్డున నిలబడి చేపల వల వేశారు. ఇంటి దగ్గర అత్తాకోడళ్ళు చేపల ఫ్రై గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మనం చేద్దామనుకుంటున్న చేపల ఫ్రై వ్యాపారం గురించి మామయ్యకి ఆయనకి చెప్దాం, ఏమంటారు? చెప్పాలి గోళ్ళ,
చెప్పకపోతే ఎట్టా? రాత్రి నేనే చెబుదాం అనుకున్నా, అప్పటికి బాగా ఆలస్యం అయిపోయిందిగా. అలా చెప్పాలి, వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మనం చేపల ఫ్రై వ్యాపారం పెడదాం. అది సరే అత్తయ్య, సుశీల అత్తయ్య వస్తే ఏం చెప్తారు? ఇంతకీ సుశీల అత్తయ్యకి ఏం చెప్పాలా చేయించారు ఆ రోజుని మీరు? అత్యాస మనిషిని ఏ విధంగానైనా మార్చేద్దకోళ్ళ. ఆశ ఉండాలి, అందుకు సరిపడా ఆరాటం ఉండాలి. కాని ఒక అత్యాస మాత్రమే మనిషికి ఉండకూడదు. అది మనల్ని సర్వనాశనం చేసేద్ది, బతుకు నరకం చేతది, బంధాలనైతే దూరం చేసేసిద్దమ్మా అని చెబుతుంటే సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం వరకు రమేషు ప్రసాదులు చేపలు పట్టుకుని ఇంటికొచ్చారు. అత్తా కోడలని చూశారు. ఏంటయ్యా ఈరోజు ఎంత టైం పట్టింది? చేపలు పడాలిగా శారదా. అనామిక, ఏం కూర చేశావు? చికెన్ చేశానండి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత ప్రసాదు రమేష్లు చికెన్తో అన్నం తింటారు. రిలాక్స్ అయ్యి కూర్చుంటారు. అత్తా కోడళ్ళు వచ్చి వాళ్ళు చెయ్యాలనుకుంటున్న చేపల ఫ్రై వ్యాపారం గురించి చెప్తారు. అది విని వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. సరే శారదా, మీ అత్తా కోడళ్ళు ఒక మాట మీద నిలబడి చేపల ఫ్రై వ్యాపారం చేసుకుంటారని చెప్పారు. వెళ్ళి చేసుకోండి, మేం మా పని చేసుకుంటాం అని చెప్పడంతో అత్తా కోడళ్ళు సంతోషపడతారు. మంచి చోటు చూసుకొని చేపల ఫ్రై వ్యాపారం మొదలు పెడతారు. చలికాలం కావటంతో చేపల ఫ్రై వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. అత్తా కోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు.